నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నగరంలో అట్టహాసంగా రహదారి భద్రతా వారోత్సవాల అవగాహన ర్యాలీ నిర్వహణ. జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలను వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. త్వరితగతిన కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అట్టహాసంగా జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు. అలరిస్తున్న సాంఘిక నాటకాలు, చిన్నారుల నృత్య ప్రదర్శనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో మినీ స్టేడియం వద్ద నుంచి మోటారు వాహనాల అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సుబ్బారావు, ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు, రవాణా శాఖ, విద్యాశాఖ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని ఎమ్మెల్యే దామచర్ల అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన లేకపోవడం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అవగాహనతోనే ప్రమాదాల సంఖ్యను నివారించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పిలుపునిచ్చారు. అన్న గార్డు పైకి రన్న బాబు లేకపోతే అడ్డు మీరు అడ్డం ర్యాలీ కదా, అది ర్యాలీ కదా, ఫోటో తీసుకోవాలి కదా. ఏంటో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టారు. దానికి రహదారి భద్రతా వార్షికోత్సవం కింద ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. దీనికి అందరూ కూడా ఎవరైతే ఈరోజు ఆటోస్ కానీ, ఈ టూ వీలర్స్ కానీ, మీరందరూ కూడా దీంట్లో అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కువ యాక్సిడెంట్స్ ఈరోజు హైవేస్ కానీ, ఈరోజు ప్రతి వెహికల్ కూడా అదివరకైతే అంబాసిడర్స్ ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళాయి కాదు. ఈరోజు వెహికల్స్ కూడా స్పీడ్ వచ్చింది, మనుషులు కూడా స్పీడ్ అయిపోయారు. ఈరోజు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇంటికి వెళ్తే, ఇంట్లో నుంచి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మనం వస్తావా చేరతావా లేదనే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు ఎక్కువ డ్రింక్ చేసి తోలే వాళ్ళు ఎక్కువైపోయారు. మళ్ళా ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదో విధంగా మనం తోలాలనే ఉద్దేశంతో డ్రైవింగ్ సీట్లో కూర్చోవటం, తెలిసి తెలియకుండా తోలటం, అలా ఎదుటోళ్ళకు కూడా ఇబ్బంది తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా మీతో పాటు ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళందరూ కూడా మనం భద్రత, అదేవిధంగా వాళ్ళని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి.
ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు సత్వర న్యాయం చేయాలని, కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. గత సమావేశానికి గైర్హాజరైన మార్కాపురం డిఎఫ్ఓ జయచంద్రారెడ్డికి సంజాయిషీ నోటీసు జారీ చేశారు. జిల్లాలో 2009 నుంచి 2016 నవంబర్ వరకు 1300 అట్రాసిటీ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వివరించారు. వీటిలో 291 కేసులు విచారణలో ఉన్నాయని, 555 తప్పుడు కేసులుగా తేలాయన్నారు. 109 కేసులు చట్టపరిధిలోకి రానివి కాగా 190 కేసులు కోర్టు విచారణలో ఉన్నాయని అన్నారు. కోర్టులో 154 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. అందులో 3 కేసులలో నిందితులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. 151 నేరాలు రుజువు కాలేదన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసులను విశ్లేషిస్తే వాటిలో తప్పుడు కేసులే అధికంగా ఉన్నాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కొండపి, బల్లికురవ, ఎర్రగొండపాలెం, అమ్మానిగుడిపాడు ప్రాంతాలకు సంబంధించిన కేసులను పరిశీలించారు. జిల్లాలో 2009 నుంచి 43 కేసులు పెండింగ్లో ఉన్నాయని ఎస్పీ సీఎం త్రివిక్రమ్ వర్మ వివరించారు. బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, కొండపై ఎమ్మెల్యే డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మీసుధ, ఒంగోలు, మార్కాపురం, కందుకూరు ఆర్డీఓలు కమ్మ శ్రీనివాసరావు, చంద్రశేఖర్, మల్లికార్జునరావు, డీఎస్పీలు పాల్గొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంస్కారం నేర్చుకుని తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు, మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి, కనిగిరి ఏఎంసీ చైర్మన్ దారుపునేని చంద్రశేఖర్, గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిపక్ష నేత జగన్ సీఎం చంద్రబాబును బుద్ధి లేదా అని సంబోధించడాన్ని వీరు తప్పుబట్టారు. తండ్రి వయసు ఉండి సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడుని ఆ విధంగా సంబోధించడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. జగన్ వస్తున్నాడని రాత్రికి రాత్రి డయాలసిస్ సెంటర్లను మంజూరు చేయలేదని, ఒక ప్రణాళిక ప్రకారం డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు జరుగుతుందని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కనిగిరి ప్రాంతానికి ఒక్క ఆర్ఓ ప్లాంట్ కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కనిగిరి ప్రాంతంలో 46 ఆర్ఓ ప్లాంటులు మంజూరు చేసి నిర్మాణాలు కూడా చేపట్టినట్లు తెలియజేశారు. ఇక నుంచైనా జగన్ తన పద్ధతి మార్చుకుని చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే జిల్లాకు వచ్చినప్పుడు టీడీపీ నాయకుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. అసలు కిడ్నీ బాధితుల విషయంలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయటం, ఆయన ఏదో జగన్ గారు కనిగిరి నియోజకవర్గం వస్తున్నందుకు, పీసీపల్లి మండలానికి వస్తున్నందుకు ఓవర్నైట్ జియో జారీ చేసిన చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ విషయం. అందులో ఆయన సపోర్ట్గా ఎంపీ సుబ్బారెడ్డి గారు కూడా అదేవిధంగా మాట్లాడడం కూడా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే డయాలసిస్ సెంటర్ అనేది గత 2 సంవత్సరాల కిందటనే కామినేని శ్రీనివాసరావు గారు కనిగిరి ఏరియా హాస్పిటల్కి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పుడు మేము అదే రోజు కామినేని శ్రీనివాస్ గారితో కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. మా ఏరియాలో కిడ్నీ బాధితులు చాలామంది ఉన్నారండి, ఈ కిడ్నీ బాధితులను ఆదుకోవాలంటే మాకు డయాలసిస్ సెంటర్ కనిగిరిలో అవసరం అని చెప్పడం జరిగింది. ఆయన అప్పుడే దాని గురించి కూడా మాట్లాడడం, అది ప్రాసెసింగ్లో ఉంది. ఆ ప్రాసెసింగ్లో భాగంగానే నిన్న డయాలసిస్ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. డయాలసిస్ సెంటర్ ఇస్తున్నామని చెప్పి కూడా నేను కూడా గత వారం కిందటనే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. డయాలసిస్ సెంటర్ కనిగిరికి వస్తుంది అని చెప్పి గత 2-3 రోజు వరుసగా పేపర్లలో ప్రకటనలు కానీ పేపర్లు చెప్పడం కానీ, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా చూసుకోకుండా అతను ఏదో ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చి ఒకరోజు ముందు డిఓ ఇష్యూ చేసినారు, ఆయన వచ్చి అంత భయపడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఏముంది? అంతకుముందు గత ప్రభుత్వం వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఈ కిడ్నీ బాధితుల గురించి ఆయన తెలియదా? కిడ్నీ బాధితుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదా? అప్పుడు పట్టించుకోని వ్యక్తులు ఈరోజు కిడ్నీ బాధితుల గురించి పట్టించుకున్నారంటే అది ఏంటి దాని అర్థం? అసలు అటువంటి కిడ్నీ అంటే కిడ్నీ బాధితులు ఒక్కసారితో వచ్చేది కాదు, అది 2-3 సంవత్సరాల నుంచి వచ్చే పరిస్థితి. ముందు కొన్ని రోజులు ట్యాబ్లెట్లు వాడాలి, ఆ తర్వాత కొన్ని విషయాలు ఉంటాయి. అది ఒకటి ఓవర్ నైట్, అది ఆయన ఏ విధంగా డయాలసిస్ సెంటర్ ఓవర్ నైట్ జియో ఇచ్చినారు అన్నట్టుగా ఆ కిడ్నీ బాధితులు కానీ అనేది ఒక రోజులో వచ్చే పరిస్థితి కాదు. అది కూడా ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
కిడ్నీ బాధితులు అనే వాళ్ళు కనీసం 2-3 సంవత్సరాలు హాస్పిటల్ అయి ఆ తర్వాత కిడ్నీ చెడిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ మధ్య మీకు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ హయాంలో ఏమి దందాలు జరిగినాయి, వైఎస్ జగన్ అండ్ కంపెనీ ఎన్ని అరాచకాలు చేసిందో మీకు తెలుసు. ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు వ్యాన్ పిక్ భూములు కానీ, అదే ఒక దొనకొండ దగ్గర కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా ఉండొచ్చు, మరి నారాయణ డిపాజిట్స్ కొన్ని 1000 ఎకరాలు కానీ వాళ్ళు ప్రజల దగ్గర నుంచి లాక్కొని వాళ్ళని బ్యాంకులో లోన్లు పెట్టి అట్లా 8,500 కోట్ల రూపాయల వరకు కూడా లబ్ధి చేకూర్చుకున్న విషయం జగన్కి తెలియదా? జగన్ అండ్ కంపెనీకి తెలియదా? ఇవన్నీ చేస్తున్న అరాచకాలు చేస్తుంది జగన్ అండ్ కంపెనీ, ఆ వైఎస్ఆర్ పార్టీ. కానీ ఇటువంటి అరాచకాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ లేవు, తెలుగుదేశం పార్టీ చేయదు. వాళ్ళు ఇప్పటికైనా ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు చంద్రబాబు బుద్ధి లేదంటప్పుడు వీళ్ళకి బుద్ధి ఉండాలి. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సంస్కరణలు సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఇస్తాడుసరికి అతనికి దిక్కులు వస్తాం లేదు, దిమ్మ తిరిగిపోతా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లే. ఏ పథకం అండి ఈ ప్రభుత్వంలో ఫెయిల్ అయిన పథకం ఒక్కటి చెప్పానండి. ఏ పథకం తీసుకున్నా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడన్నా ఒకటి చిన్న చిన్న లోపాలు ఉంటే అవి తెలియజేసిన కాడ సరి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి తరుణంలో ఏది దొరక వీడికొచ్చి నువ్వు డయాలసిస్ అనో లేకుంటే కిడ్నీ బాధితులు, మరి అంతకుముందు గుర్తు రాలేదా? మీకు 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసినప్పుడు కిడ్నీ బాధితులు లేరా? లేదంటే ఇంకో వేరే జబ్బులు లేవా? ఈరోజు తీయండి. ఎన్టీఆర్ వైద్య సేవ 1448 కేసులు ఎవరైనా మీరు పెట్టారా? మీరు ఇచ్చిన డబ్బులు ఎంత? ఎన్టీఆర్ వైద్య సేవ మీరు ఇచ్చిన ఆరోగ్యశ్రీకి మీరు ఇచ్చిన డబ్బులు ఎంత? మేమిచ్చిన ఎన్టీఆర్ వైద్య సేవకి మేము ఇచ్చిన డబ్బులు ఎంత? తీయండి. మీ బాకీలు మేము కట్టినాం, మీరు చేసిపోయిన బాకీలు మేము కట్టినాం. ఈరోజు మీరు చేసిపోయిన బాకీలు ఈరోజు కడతనే ఉన్నాం. కట్టుకుంటూ ఈరోజు మళ్ళీ కొత్త జబ్బులు కూడా యాడ్ చేసి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఏదో నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా ఉండి మంచి సలహాలు ఇచ్చి ఎట్లా చేయండి ఇట్లా చేయండి చెప్పాల్సింది పోయి ఎంతగాడికి జనాలను రెచ్చగొడదాం, ప్రజల్ని మభ్యపెడదాం, ప్రజల్ని మభ్యపెట్టి జనాలను రెచ్చగొట్టి లబ్ధి పొందామని చెప్పి చూడటం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా సిగ్గుచేటైన విషయం. మా నాయకుడిని విమర్శించే అర్హత కానీ వయస్సు కానీ ఏమి మీకు లేవు. మా నాయకుడు సీనియారిటీ ఎంత, మా నాయకుడు అనుభవం ఎంత, మా నాయకుడు పడిన కష్టం ఎంత, మా నాయకుడు పడే కష్టంలో రోజుకు 2 గంటలు మీరు కష్టపడటం లేదు. మీరు పొద్దుగుకులు మమ్మల్ని ప్రజల గురించి రెచ్చగొట్టాలని చెప్పి ప్రజలను రెచ్చగొట్టుకుంటూ మమ్మల్ని విమర్శించడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఏం చేయాలా? ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బందిగా ఉన్నారా? అపోజిషన్ లీడర్గా మనం ఏం చేయాలా? ప్రభుత్వం ఏ విధంగా కష్టాల్లో ఉంది? ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి? ఈరోజు విభజన జరిగి మన కట్టుబట్టలతో బయటేసి ఈరోజు ఆయన నానా ఇబ్బందులు పడతా ఫారెన్లు తిరిగేసి అక్కడ ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చేసి ఢిల్లీ తిరుగుతా ఏదో ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే దాని సపోర్ట్ మానేసి మొన్న పోయేసి రాజధాని దగ్గర రైతులతోటి ధర్నా పెడతాడు. పనికి మాల 4 చేత మాట్లాడిచ్చేసి ఆ రైతుల చేత ఏదో ఒకటి చెప్పిస్తాడు. లేకపోతే ముసలాళ్ళు కనపడితే ముద్దు పెట్టుకునేదను దానికి ఏదో చేస్తూ ఉంటాడు. ఏంది అతను చేసే పనులేంది, అతని పద్ధతులేంది, లేకపోతే అసలు రాష్ట్రం ఏ విధంగా మనం ఈరోజు సఫర్ అవుతున్నారు అనేది కూడా కొంచెమన్నా మానవత్వం లేని మనిషి ఈరోజు మన అపోజిషన్ లీడర్గా ఉండటం చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కిడ్నీస్ ఇది కానీ లేకపోతే ఇది ప్రాబ్లం అనేది ఒక రోజులో వచ్చాయి కాదు, ఇవన్నీ ఎప్పటి నుంచో వస్తుంది. 10 సంవత్సరాలు ఏమో నిద్రపోయారా? మీ నాన్న నిద్రపోయాడు ఆ రోజు? నువ్వేమో లక్షల కోట్లు సంపాదిస్తా ఉద్యోగస్తులందరినీ జైలుకి పంపించి ఆ రోజు 16 నెలలు జైల్లో ఉండొచ్చి 1,00,000 కోట్లు సంపాదించి నువ్వు మళ్ళీ మాట్లాడతావు నీతుల గురించి లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి. నీకు ఏ అర్హత ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇతనేమో నిద్రపోతున్నాడా? ఇతను కూడా వచ్చి ఆ రోజు మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సార్ట్అవుట్ చేయాలిగా. ఇతను ఒక నాయకుడు అవ్వాలి, ఒక ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచన ఉండేటప్పుడు వాళ్ళ నాన్న ఒక పక్క పోతా ఉంటే ఇతను ఒక పక్క సంపాదించుకుంటా ఎక్కడ రోడ్లు దొరుకుతాయా, ఎక్కడ ఏం దొరుకుతాయా ఇవన్నీ సంపాదించుకుంటా రాపించుకుంటా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని సంతకాలు పెట్టించుకుంటా ఉన్నారు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో కూడా సంతకాలు పెట్టించారు ఆఫీసర్ దిగిన తర్వాత సంతకాల కోసం. ఈరోజు వాళ్ళు పోయి జైల్లో ఉండే ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ రోజు మన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇవన్నీ పక్కన పెట్టేసి కావాలని బర్నింగ్ ఇష్యూస్ ఏమున్నాయి రియల్గా ఉంటే రావాలి, ఒక అపోజిషన్ లీడర్గా రావాలి. మనం ఏదైనా ఉంటే మంచి సజెషన్స్ అయితే మనం కూడా దాని సజెషన్స్ ప్రకారంగా మనం కూడా ఏం చేయాలనేది మనం చేస్తాం. ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఆ రోజు ఒంగోలులో పెడతాడు, 1 గంట సేపు వస్తాడు, అంతలో ఆయన బడికి ఆయన బుద్ధి లేదు, కలెక్టర్ బుద్ధి లేదు, లేకపోతే సీఎంకి బుద్ధి లేదు అని చెప్పేసి అతని పాత్రని గట్రా వెళ్తాడు.
ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. నువ్వు తెలుసుకొని నువ్వు రా. అపోజిషన్గా మేము ఎప్పుడు కూడా హర్షిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరోసారి నేను తెలియజేస్తూ, ఇక్కడ లోకల్ లీడర్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కనీసం చెప్పాలని చెప్పేసి, అతనికి చిన్నోడు కాబట్టి మైండ్ సరిగ్గా లేదు కాబట్టి ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడుకోవాలనేది కూడా ఎంపీ కానీ లేకపోతే ఉండేవాళ్ళు కానీ ఎవరన్నా వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా చెప్పి అతని పద్ధతులు మార్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.